ఎన్నికల బాండ్ల సమాచారమంతా వెల్లడించాల్సిందే. నెంబర్లు సహా ఏదీ దాచడానికి వీల్లేదు. 21వ తేదీ తుది గడువు. ఎస్బీఐకి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, మేము అడిగితేనే వెల్లడిస్తామంటే కుదరని వ్యాఖ్య. విచారణ సందర్భంగా బ్యాంకు వైఖరిపై రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం. ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంకు విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. బాండ్ నంబర్తో పాటు కొనుగోలుదారుల సమాచారము, డినామినేషన్లు, వాటిని నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. సమాచారమంతా ఇస్తున్నామని, ఏదీ దాచుకోలేదని ఓ ప్రమాణ పత్రం కూడా దాఖలు చేయాలని కూడా బ్యాంకును ఆదేశించింది. ఎస్బీఐ నుంచి అందుకున్న డేటాను ఎన్నికల సంఘం వెంటనే తమ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కూడా ధర్మాసనం పేర్కొంది. ఎస్బీఐ అసంపూర్తి సమాచారం ఇవ్వడంపై గత శుక్రవారం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్ న్యూమరిక్ నెంబర్లు వెల్లడి చేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ బ్యాంకుకు నోటీసు ఇచ్చింది. దీనిపై సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్బీఐ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. తీర్పులో అన్ని వివరాలు అని స్పష్టంగా పేర్కొన్నాం, అంటే బాండ్ నంబర్లతో సహా మొత్తం సమాచారం, కానీ మీకేం కావాలో చెప్పండి, అదే వెల్లడిస్తామన్నట్టు బ్యాంకు ప్రవర్తిస్తుంది. ఈ పద్ధతి సరైంది కాదు అంటూ ఎస్బీఐ తీరుపై ధర్మాసనం మండిపడింది. బ్యాంకు తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే పూర్తి సమాచారం వెల్లడించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. వెంటనే ధర్మాసనం ఈ మేరకు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు న్యాయస్థానం ముందు ఎస్బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ శక్తి మాకుంది. న్యాయస్థానాన్ని కించపరిచేలా కొందరు పత్రికలకు ఇంటర్వ్యూస్తున్నారని, సామాజిక మాధ్యమాలను వ్యాఖ్యలు చేస్తున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సిజేఐ చంద్రచూడ్ సమాధానమిస్తూ వెలువరించిన తీర్పులోని ఆదేశాలను అమలుపరచడంపైనే కోర్టు దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. న్యాయమూర్తులుగా మేము రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాం. సామాజిక మాధ్యమాలు మాపై కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు, కానీ ఒక సంస్థగా వాటిని తట్టుకోగల శక్తి మాకు ఉంది. Disclose complete details of poll bonds, SC tells SBI. Top court asked the bank not to be selective while making disclosure. Direct it to share all data on purchase of bond, receipt of contribution to EC. Bank chief must submit affidavit by March 21st. The Supreme Court on Monday asked the State Bank of India (SBI) to be candid and fair and not selective while directing it to make a complete disclosure of electoral bonds data, including their unique, hidden, alphanumeric and serial numbers, to the Election Commission (EC) for publication. The State Bank of India was expected to give every conceivable detail with it regarding the electoral bonds. Your attitude seems to be, you tell us to give the details, then we will give. SBI should not be selective. SBI has to be candid and fair to the court. Chief Justice of India D.Y. Chandrachud, heading a 5-judge bench, addressed the SBI represented by senior advocate Harish Salve. The court said the information on electoral bonds forwarded to EC should contain all details in terms of purchase and in terms of receipt of contributions to political parties under the electoral bond scheme. The bench directed SBI Chairman Dinesh Kumar Kara to submit
an affidavit by 5 p.m. on Thursday in the top court stating that SBI has disclosed all details of electoral bonds which were in its possession and custody and not withheld any information from disclosure. JDS got 48.7 crore before April 5, 2019 show data. Now document on electoral bonds published by EC on Monday show that the Janata Dal Secular received 48.75 crore between March 8 to 2018 and April 5 to 2019.